ఏపీలో డ్వాక్రా మహిళలకు 40,000 ఇస్తారు. వారందరికీ కూడా 35% వచ్చేసి రాయితీ సబ్సిడీ ఉంటుందండి. అది ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఏపీ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ కోసం ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందండి. అది ఎటువంటివి అంటే పచ్చళ్ళు, పిండి వంటలు, పశువుల దానాకి పరిశ్రమలకు వచ్చేసి 35% రాయితీతో ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలకు 40,000 రూపాయల సాయం అయితే అందిస్తుందండి. ఆసక్తి గల ఔత్సాహికులు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అయితే తెలిపింది. మరిన్ని వివరాల కోసం మనము జిల్లా మండల స్థాయి అధికారులని సంప్రదించవలసి ఉంటుంది. అది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం అయితే తీపి కబురు చెప్పింది అని చెప్పవచ్చు. పచ్చళ్ళు, పిండి వంటలు, పశువుల దానా వంటి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలు ఇస్తుంది. కేవలం 10% పెట్టుబడి పెడితే చాలు, మిగిలిన పెట్టుబడి ప్రభుత్వమే ఆర్థికంగా సహాయం చేస్తుంది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద 35% వరకు రాయితీ ఇస్తారు. గరిష్టంగా 10 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అంటే ఏపీఎఫ్ఈఎస్ ఎగ్జిక్యూటివ్గా రామ్మోహన్ గారు అయితే తెలిపారు. అయితే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 40,000 చొప్పున అందిస్తారండి. దీంట్లో 35% రాయితీపై రుణం తీసుకుని యూనిట్ని విస్తరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మహిళలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపారం చేయవచ్చు. రాష్ట్రంలో 5 లక్షల లోపు పరిశ్రమలు అనుకుంటే అప్పడాలు, పచ్చళ్ళు, పొడులు, చిప్స్, కేకులు, దోశ, ఇడ్లీ పిండి తయారీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి యూనిట్లు సహా పెట్టుకోవచ్చు. అలాగే 5 నుంచి 10 లక్షలు, 10 నుంచి 20 లక్షలు ఇలా పరిశ్రమలు పెట్టుకోవచ్చు. నూనెల తయారీ, జెల్లీ, సాసు, కిచప్ల తయారీ, పప్పు మిల్లులు, ఆహార శుద్ధి యూనిట్లు తయారు చేసుకోవచ్చు. చాక్లెట్లు, చీజు, పన్నీరు, జాము, చపాతీ, పశువుల దానా, అల్లం వెల్లుల్లి పేస్టు, పానీపూరి తయారీ, కాఫీ ప్రాసెసింగు, పండ్ల రసాయన యూనిట్ వంటి వాటి కూడా ఇందులో లిస్టులో ఉన్నాయండి. ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల స్థాయిలో అధికారులు అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు వారి యూనిట్ వివరాలతో ఆన్లైన్లో వెబ్సైట్ ఒకటి ఉందండి, pmfmeap.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ దరఖాస్తు కోసం వచ్చేసి ఆధారు, పాన్ కార్డు, యూనిట్ ఏవేవి డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ, అడ్రస్ కోసం ఒక డాక్యుమెంటు, అలాగే యూనిట్ నిర్వహించేటటువంటి భవనము, 6 నెలలకు సంబంధించి బ్యాంకు బ్యాలెన్స్ లావాదేవీలు, వీటితో పాటుగా మనం కొన్నటువంటి మెషినరీ షెడ్డు కొటేషన్లు కూడా అప్లోడ్ చేయాలంటే ఆసక్తి గలందరూ కూడా ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చు.